ఈ మాట యేసు చెప్తున్నాడు. భారం మోసుకుని ఈరోజు మనిషి అంతా కూడా మోయశక్యము కానీ భారమైన బరువు కట్టి మనుషు భుజాల మీద పెట్టారు. బరువు ముట్టేవారు లేరు, కదిలించేవారు లేరు. మళ్ళీ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన భారం మనిషి మీద మోపబడింది. కష్టపెడుతున్నారు. కనుకనే ప్రభు అంటున్నాడు, భారం మోసుకుంటున్న నీవు యేసు ఎద్దకు రావాలి. ఎందుకు ప్రభు మనల్ని తన ఎద్దకు రమ్మంటున్నాడంటే, ఈరోజు అనేక మందికి ఏమి లేదంటే నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు. శ్రమలే సంభవిస్తున్నాయి. భారాన్ని మోసుకొని వెళ్తున్నారు. ఆ భారాన్ని తీసివేసేవారు లేరు. ఇది లోకంలో అనేక మందికి, జ్ఞానులకు, వివేకులకి ఈ సంగతులు మరుగు చేయబడ్డాయి. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరికీ కూడా, ఈ జ్ఞానులకు, బలవంతులకు, ఎన్నికైన వారికి, గొప్పవారికి, అనేకులకు దేవుడు ఈ సంగతులను మరుగు చేశాడు. ఈ మరుగు చేయబడినటువంటి విషయాలను దేవుడు ఈ దినాన మీకు తెలియచేస్తున్నాడు. ఎందుకొరకునంటే దేవుని బైబిల్ కొన్న ప్రత్యేకత ఏమిటంటే, ఆ మరుగైన లోకం పుట్టింది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు. కానీ ఈరోజు అనేక మందిని ప్రభు నా యొద్దకు రండి అని పిలుస్తుంటే, ఈరోజు అనేక మంది ఎలా ఉన్నారంటే మార్తా వలె అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుతూ ఉన్నారు. మరియా వలె ఆయన పాదాల దగ్గర కూర్చొని బోధ వినేవారు, ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునేవారు, ఆయనతో సహవాసం చేసేవారు, ఆయనను ప్రేమించేవారు, అన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించేవారు, ఆయన కొరకు ఈ లోకంలో బ్రతికేవారు లేదు. ఈరోజు మనుషులంతా అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుతూ ఉన్నారు. మరియు అదేవిధంగా రమ్మని నా యొద్దకు రండి అని పిలిస్తే వారు నేపాలు చెప్తున్నారు. దేవుని మాటలు లక్ష్యము చేయడం లేదు. మరియు అదేవిధంగా తర్కిస్తున్నారు, వాదిస్తూ ఉన్నారు. లేఖనాలు దేవుని శక్తిని ఎరుగక పొరబడుతూ ఉన్నారు, నిరాకరిస్తున్నారు, నిషేధిస్తున్నారు. అది ఎంత మాత్రము వివరించినా కూడా వారు నమ్మడం లేదు. దేవుని వాక్యాన్ని నమ్మడం లేదు. అద్భుతాలు జరిగినా దాన్ని విశ్వాసం ఉంచడం లేదు. కనుకనే ప్రభు అంటున్నాడు, ఈరోజు మనిషి సత్యానికి చెవినీయక కల్పనా కథల వైపు తిరిగేశాడు. ఆరోగ్యకరమైన బోధను సహింపక ఆ దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలంగా ఉండే బోధకులను పోగు చేసుకున్నారు. కావున ఈరోజు మనిషి ప్రభు పిలుస్తున్నప్పటికీ కూడా ఆయన ఇచ్చేటువంటి విశ్రాంతిని దేవుడు మీకు ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు.